హలో నమస్తే అండి. ఈరోజు మనము ఈ వీడియోలో సంక్రాంతి నోముల్లో శివముష్టి నోము ఎలా నోముకోవాలి, ఏమేం కావాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శివముష్టి నోముకు మనకు 13 ప్లేట్లు తీసుకోవాలండి. 13 విభూతి ఉండలు, 13 రుద్రాక్షలు. మినుములేమో మనం చిన్న చిన్నగా 13 ప్యాకెట్లు తయారు చేయాలండి. తయారు చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించేటట్టుగా. ఆ విధంగా 13 మినుముల ప్యాకెట్లు, 13 శనగల ప్యాకెట్లు, 13 గోధుమల ప్యాకెట్లు, 13 బియ్యం ప్యాకెట్లు, 13 నువ్వుల ప్యాకెట్లు, 13 రుద్రవత్తులు, 13 షెల్లాలు, 13 పసుపు ప్యాకెట్లు, 13 కుంకుమ ప్యాకెట్లు, 13 శివలింగాలు, 13 పత్రిదళాలు. ఇక్కడ షెల్లాలు కానీ 13 లేదు అంటే కర్చీప్లు కానీ 13 తీసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో ఒక షెల్లా కానీ లేదంటే కర్చీప్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనము చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి పెట్టుకోవాలని అన్ని శనగలు, గోధుమలు, బియ్యం, నువ్వులు అదేవిధంగా చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేసుకుని ఒక ప్లేట్లో ఈ విధంగా నేను చూపించే విధంగా బియ్యం ప్యాకెట్ ఒకటి, శనగల ప్యాకెట్ ఒకటి, ఇంకా మినుములు కూడా అన్ని ప్యాకెట్ అలా తయారు చేసి పెట్టుకోవాలి. మినుములు ఇంకా గోధుమలు కూడానండి. గోధుమలు కూడా చేసుకోవాలి. ఇవి వచ్చేసి నువ్వులు అన్నమాట. నువ్వులు కూడా మనం ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి. నేను ఇక్కడ పసుపు కుంకుమ ఇవి పెట్టానండి. ఇవైనా పర్లేదనమాట. పసుపు కుంకుమ ఒకటి వచ్చేసి విభూతి ఉండ పెట్టుకోవాలి. ఇంకా రుద్రాక్ష కూడా తీసుకోవాలండి. రుద్రాక్ష ఒకటి, విభూతి ఉండ ఒకటి. వీడియోలో చూపించే విధంగా మనం ఇవన్నీ పెట్టుకోవాలి. ఇది లింగం అండి. ఒక లింగం కూడా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా లింగాన్ని పెట్టిన తరువాత పత్రిదళం ఇంకా రుద్రవత్తి. ఈ విధంగా రుద్రవత్తులు కూడా మనము 13 తయారు చేసి పెట్టుకోవాలండి. అలా రుద్రవత్తి ఇంకా పత్రిదళము ఇలా చిన్న చిన్న రేకులు మనకి దొరుకుతాయండి. ఈ విధంగా మనము పత్రిదళం కూడా ఒకటి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో ఒక సెట్టు మాత్రమే చూపిస్తున్నానండి. ఇదే విధంగా మనము 13 సెట్లు తయారు చేసుకొని దాని ముందు 2 తమలపాకులు గౌరమ్మని చేసి పెట్టి మనము ఈ నోము అనేది నోముకోవాలి అండి. ఇలా నోముకున్న తరువాత ఈ నోమును మనము ఎవరికైనా ఇవ్వొచ్చండి. తల్లిగారికి కానీ ఆడపడుచులకు కానీ ఇవ్వొచ్చండి. ఎవరికైనా ఇవ్వవచ్చు. ఈ విధంగా ఈ శివముష్టి నోము మనకి ప్లేట్లోనే కాదండి, ఈ విధంగా బుట్టలో కూడా మనం నోముకోవచ్చు. షిబ్బీలు దొరుకుతాయి, కానీ ఒకవేళ దొరకకపోతే ఈ విధంగా బుట్టలో పెట్టుకుని కూడా మనం నోముకోవచ్చు ఈ నోము అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో సంక్రాంతి నోముతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు.